నిజం విలువ తెలిసిన వారు అబద్ధం చెప్పరు, కష్టం. విలువ తెలిసిన వారు ఎవ్వరినీ కష్టపెట్టరు. బంధం విలువ తెలిసిన వారు ఏ బంధాన్ని వదులుకోరు. ఆస్తుల విలువ పోగొట్టుకున్నప్పుడు తెలుస్తుంది. బంధం విలువ విడిపోయినప్పుడు తెలుస్తుంది. మనిషి విలువ చనిపోయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనసు బాగా లేనప్పుడు మంచి మాటలతో ధైర్యాన్ని ఇచ్చే స్నేహం, ఆరోగ్యం బాగా లేనప్పుడు మేమున్నాము అని ఓ ఓదార్పు ఇచ్చే బంధువులు ఉంటే అంతకన్నా ఏం కావాలి ఇంకా ఈ జీవితానికి? కాలం అనేది పారే నది లాంటిది. ఒకసారి దాటిన నీటిని రెండోసారి తాకలేదు. ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి కనుక. అందుకే జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలి. పగలు నిద్ర వస్తుందంటే శరీరం అలసిపోయిందని, అదే రాత్రి నిద్ర రావడం లేదంటే మనసు విరిగిపోయిందని. ఒక బంధం దొరకాలి అంటే రుణం ఉండాలి. ఒక బంధాన్ని కలుపుకోవాలంటే గుణం ఉండాలి. అదే బంధాన్ని నిలుపుకోవాలంటే అర్థం చేసుకునే స్వచ్ఛమైన మనసు ఉండాలి. గాలివానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు. ముళ్ళకంపను మంచినీళ్ళతో పెంచిన ప్రయోజనం ఉండదు. బంధాలు, అనుబంధాలు అంతే. మన జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి. మంచితనం అనేది మహావృక్షం లాంటిది. ఎవరు ఎంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురుస్తూనే ఉంటుంది. గుండె లోతుల్లోంచి జీవం పోసుకుంటూనే ఉంటుంది. నింద వేయడం సులభమే, దాన్ని మోసేవారికే తెలుసు దాని బరువు. మాట జారడం సులభమే, కానీ ఆ మాట పడిన వారికే తెలుసు దాని నొప్పి. కట్టె కాలి బూడిద అయినా మాట మండుతూ బతికే ఉంటుంది. కనుకనే ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. నీవు ఎంత ఐశ్వర్యవంతుడివో తెలుసుకోవడానికి మీ దగ్గర ఉన్న డబ్బులు లెక్కించకు. కేవలం ఒక్క కన్నీటి బొట్టు రాల్చు. అది తుడవడానికి ఎన్ని చేతులు వస్తాయో లెక్కించు. అదే నీ నిజమైన ఐశ్వర్యం. కోపం ఒక్క క్షణం ఉండి వెళ్ళిపోవాలి. ప్రేమ ఒక క్షణం చిగురిస్తూనే ఉండాలి. అప్పుడే బంధాలు కలిసి ఉండగలం. కొన్ని బంధాలు కావాలన్నా, నిలబడాలనుకున్నా కూడా కొద్దిగా సమయం కేటాయిస్తేనే ఏ బంధం దూరం అవ్వదు. ప్రాణం పోసేదాన్ని మందు అంటారు. ప్రాణం తీసేదాన్ని కూడా మందు అనే అంటారు. పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడా ఉన్నట్టు మనుషులంతా ఒకేలా ఉన్నా వారి మనసుల్లో తేడా ఉంటుంది. నొప్పితో పోరాడితే స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడితే గొంగలి పురుగు సీతాకోకచిలుక అవుతుంది. మట్టితో పోరాడినప్పుడే విత్తనం మొక్క అవుతుంది. కష్టాలు వచ్చినప్పుడు మనిషిలో మార్పు మొదలవుతుంది. ఆకులు ఎండిపోతున్నాయి, పూలు వాడిపోతున్నాయి, పండ్లు రాలిపోతున్నాయి అని చెట్టు ఎప్పుడూ కూడా బాధపడదు. ఎందుకంటే వేర్లు బలంగా ఉన్నాయి కదా. మళ్ళీ చిగురించి పూసి కాస్తుందని నమ్మకం. జీవితం కూడా అంతే. అన్నీ కోల్పోయినా నీపై నీకు నమ్మకం బలంగా ఉంటే జీవితాన్ని మళ్ళీ కొత్తగా మలుచుకోవచ్చు. కోప్పడ్డం, అరవడం ఈ రెండు ఉన్నవాళ్ళు మీ జీవితంలో ఉంటే ఎప్పటికీ వదులుకోకండి. ఎందుకంటే వాళ్లకు నటించడం రాదు. ఏదైనా మంచి జరిగితే సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయాణం చేయి. ఏదైనా చెడు జరిగితే మరచిపోవడానికి ప్రయాణం చేయి. ఏది జరగకపోతే ఏదో జరగడానికి ప్రయాణం చేయి. ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారో అనేది ఎవరూ చెప్పలేరు. కానీ దూరం ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు. అర్థం చేసుకునే మనసు ఉంటే దగ్గర దూరం అనేది ముఖ్యమే కాదు.
కాలం ఎన్నెన్నో గాయాలను చేస్తూ ఉంటుంది. ఎందుకంటే గడియారంలో పూలు ఉండవు, అక్కడ ఉండేది ముళ్ళే కదా. జీవితం చాలా చిన్నది. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. ఆనందం అంటే కేవలం డబ్బులు, ఆస్తులు సంపాదించడం కాదు, మనల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకొని ప్రేమగా పలకరించే మనుషులను సంపాదించుకోవడమే. నీ బలహీనతను తెలిస్తే నువ్వు బలవంతుడివి. నీ లోపాలను ప్రశంసించుకుంటే నువ్వు తెలివైన వాడివి. నీ తప్పుల నుండి నేర్చుకుంటే నువ్వు వివేకివి.